హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మెరిసే ఖనిజం ఏది? మైకా. భారతదేశంలో సతతహరిత అడవులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అండమాన్, కేరళ. నీటిలో ఊమియాక్స్ అనే పడవల్ని ఉపయోగించేది ఎవరు? ఎస్కిమోలు. తలను కప్పుతూ ఎస్కిమోలు టోపీలు ధరిస్తారు. ఆ టోపీలను ఏమంటారు? పర్కాలు. భూమి వికిరణాన్ని అడ్డుకునే వాయువు ఏది? బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. బొగ్గు పులుసు అనేది తెలుగు, ఇదేమో మామూలుగా కార్బన్ డైఆక్సైడ్. భారతదేశంలో ఏ గదిలో బంగారం అయిపోవడంతో దానిని మూసేశారు? కోలార్. ఈ టేబుల్ చూడండి, ఇది ఇంపార్టెంట్. సోషల్ స్టడీస్ వాళ్ళకి అండ్ జీకేకి సంబంధించి రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే కర్మాగారం ఇచ్చాము. ఇది రైలు దానికి సంబంధించి ఆ కోచ్లు, అవి తయారు చేసే భాగాలు, వాటికి సంబంధించిన పట్టణము అవి ఇచ్చాము. కర్మాగారము, పట్టణము, తయారు చేయ విభాగాలు అని పెట్టామన్నమాట. చిత్తరంజన్ లోకోమోటివ్స్. పట్టణం వచ్చేసి చిత్తరంజన్, పశ్చిమ బెంగాల్. తయారు చేయ విభాగాలు వచ్చేసి రైల్, ఎలక్ట్రిక్ ఇంజన్లు ఇక్కడ తయారు చేస్తారనమాట. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కర్మాగారం వచ్చేసి ఇది పెరంబూర్, తమిళనాడులో ఉంది. ఏసీ కోచ్లు, బోగీలు ఇక్కడ తయారు చేస్తారు. డీజిల్ లోకోమోటివ్స్ వర్క్స్ వచ్చేసి వారణాసి, ఉత్తరప్రదేశ్. ఇక్కడ డీజిల్ ఇంజన్లు, బ్రాడ్ గేజ్, మోటార్ గేజ్ కోచ్లు ఇక్కడ తయారు చేస్తారు. వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ వచ్చేసి యలహంక, బెంగళూరు. ఇక్కడ చక్రాలు, ఇరుసులు అనేది ఇక్కడ తయారు చేస్తారు విభాగాలు వచ్చి. రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి కర్మాగారము కపుర్తలా, పంజాబ్. సెకండ్ క్లాస్ రైల్వే బోగీలు ఇక్కడ తయారు చేస్తారు. నెక్స్ట్ డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ వచ్చేసి పాటియాలా, పంజాబ్. డీజిల్ ఇంజిన్ యంత్రము, విడిభాగాలు అనేవి ఇక్కడ తయారు చేస్తారు. ఇది ఈ రైలు వీటికి సంబంధించినటువంటి కర్మాగారము, పట్టణము, తయారు చేయ విభాగాలు. నెక్స్ట్ వచ్చేసి మానవ శరీరం అంకెలు అంటే మానవ శరీరంలో ఎట్లా ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య వచ్చేసి మొత్తంగా 206 ఉంటాయన్నమాట. ముఖంలో ఉండే ఎముకలు 14, మెడలో ఉండే ఎముకలు 7, చేతిలో ఉండే ఎముకలు 30. ఊపిరి తీసుకునే రేటు 16 నుంచి 20 సార్లు నిమిషానికి తీసుకుంటారనమాట ఊపిరి. పల్స్ వచ్చేసి 70 నుంచి 72 సార్లు నిమిషానికి తీసుకుంటారు. హార్ట్ బీట్ వచ్చి 70 నుంచి 72 సార్లు నిమిషానికి. బ్లడ్ ప్రెషర్ వచ్చి 120 నుంచి 8 mm ఆఫ్ హై ఉండొచ్చు అనమాట. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. తెల్ల రక్త కణాల జీవితకాలం 10 నుంచి 15 రోజులు. రక్త ఫలకల జీవితకాలం వచ్చేసి 5 నుంచి 9 రోజులు. దేహంలో ఉండే రక్త పరిమాణం వచ్చేసి 5 నుంచి 6 లీటర్ల రక్తం అనేది ఒక మనిషిలో ఉండాలి. ఇదనమాట మానవ శరీరానికి సంబంధించినటువంటి అంకెలు అనమాట. ఎన్ని ఉంటాయి వాటి ఎముకలు, అలాగే బ్లడ్ సెల్స్, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాగ్ వాటర్ ఫాల్స్ ఏ నదికి సంబంధించినవి అంటే శరావతి నదికి సంబంధించినవి. 1000 సంవత్సరాలలో అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడిన రోజు ఏంటంటే జనవరి 15, 2010లో అతిపెద్ద సూర్యగ్రహణం అనేది ఏర్పడింది. ఇండికా గ్రంథం రచించింది ఎవరంటే మెగస్తనీస్. అగ్నిమాపక యంత్రాల్లో ఉపయోగించే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. అరేబియా సముద్రపు రాణి అని ఏ ఓడరేవుని పిలుస్తారంటే కొచ్చిన్.